బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాలి. దానికి గుర్తింపుగా ఉచితమైనటువంటి బస్ పాసులు ఇవ్వాలి. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ 4% రిజర్వేషన్ ప్రకారం మరి భర్తీ చేసి బ్యాక్లాగ్ కింద వారిని గుర్తించాలి. అలాగే బద్వేల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ బద్వేల్లో కానీ ఎక్కడైనా ఏపీఎస్ఆర్టీసీ సముదాయం భవన సముదాయం షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక దివ్యాంగుడు ఎవడైనా నిరుద్యోగత ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి వారికి రూములు కేటాయించాలి ఉచితంగా. అలాగే ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలా. ఇంకొక విషయం, మన బద్వేల్లో డిఎం కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలా. ఫస్ట్ భవనంలోకి ఎక్కాలంటే దివ్యాంగులు చాలా అవస్థలు పడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ద్వారా దివ్యాంగులకు బస్ పాస్ సౌకర్యాలను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత డిఎం గారికి ఉంది. అందుకని అనేక సమస్యలను ఈ బద్వేల్ డిపోలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలా, దాని మీద చొరవ చూపించాలా. స్త్రీశక్తి పథకం ఎలా అమలు చేశారో దివ్యాంగులకు కూడా ఉచితమైనటువంటి ప్రయాణ సౌకర్యం కల్పించాలా. మీరు కల్పించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇన్లా ఓబ్లేస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్.